that I have received the following message from the Honorable Speaker of Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of the following bill as passed by the Legislative Assembly on 17th August 2026 and signed by me. The Andhra Pradesh Municipal Laws Third Amendment Bill 2026 LA Bill number 19 of 2026. The above bill is before the House. I am to announce the House that under Rule 9 and 10 of the Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Council, the election to the office of the Deputy Chairman will be held at 11 a.m. on 19th August 2026. Nomination papers for the election to the office of the Deputy Chairman shall be delivered to the Secretary General between 10:30 a.m. and 5 p.m. today, that is 18/8/2026, either by the proposer or candidate nominated. The nomination papers are available at the officers' table in the House. Papers including the list of business deemed to have been placed on the table of the House. Papers including the list of business are deemed to have been laid on the table of the House. DSC 2025 లో స్పోర్ట్స్ కోటా నిబంధనల మార్పు మరియు నిర్వహణలో జరిగిన అవకతవకలపై చర్చించడానికి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, డాక్టర్ కుమార్ రవిబాబు, శ్రీమతి వర్ధు కళ్యాణ్ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడం అనేది. నౌ క్వశ్చన్ అవర్. నా తిరస్కరించడం అనేది. క్వశ్చన్ నెంబర్ 14444 నారా లోకేష్ గారు క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ మీదే. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి. రెండో ప్రశ్నకి సమాధానం అవునండి. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ శాతం 2022-23 7.6% తగ్గింది. 2023-24 3% 2024-25 3% తగ్గింది. ఇది గత తగ్గింది. ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అవకతవకలు ఫేక్ డేటా తీసేసిన తర్వాత 2025-26లో 1.69% తగ్గింది అధ్యక్ష. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా 2026-27లో 0.94% అడ్మిషన్స్ పెరుగుతాం జరిగింది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 14435 అయ్యావులు కేశవ్ గారు. చైర్మన్ సార్, మొదటి ప్రశ్నకు సమాధానం రాష్ట్రంలో 8,115 మంది వ్యాపారుల నుండి 913.45 కోట్ల రూపాయల బకాయి ఉంది అధ్యక్ష. రెండవ ప్రశ్నకు బి ప్రశ్నకు సమాధానం అవునండి. నకిలీ లేదా అవాస్తవ రిజిస్ట్రేషన్లు ఉపయోగిస్తున్న వ్యక్తులను గుర్తించడమైంది. ఏపీ జీఎస్టీ నిబంధనలు నియమావళి ప్రకారం అవాస్తవ రిజిస్ట్రేషన్లను నిలిపివేయడమైనది మరియు వాటి రద్దు కోసం తగినటువంటి చర్యలు తీసుకోవడమైనటువంటిది. పన్ను ఎగవేత గుర్తించిన ప్రతి చోట చట్ట ప్రకారం రికవరీ మరియు జరిమానా చర్యలు కూడా ప్రారంభించడమైనది. సి ప్రశ్నకు సమాధానం బకాయి ఉన్న పన్నులు వసూలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో కూడినటువంటి చర్యలు చేపట్టింది. అందులో విలువైనటువంటి బకాయిలకు ప్రాధాన్యత ఇవ్వడం, బ్యాంకు ఖాతాలు జప్తు చేయడం, థర్డ్ పార్టీ రిసీవబుల్స్
అంతర్విభాగాల డేటా ద్వారా వాళ్ళ స్థిర చర ఆస్తుల్ని గుర్తించడం జరుగుతోంది. అన్ని శాఖలతోటి సమన్వయం చేసుకుంటూ ఈ అవసరమైన చోట ఆస్తులు జప్తు చేసి విక్రయం చేసేటువంటి అధికారం కూడా ఉంది అన్నటువంటి తెలియజేసుకుంటూ దీని ఫలితంగా 25-26 సంవత్సరంలో 357 కోట్లు, 26-27 సంవత్సరంలో 90 కోట్లు వసూలు చేయడమైనది. మరొక 42 కేసులలో వేలం ద్వారా 18.87 కోట్లు రాబట్టడం జరిగింది. అనేక మంది అక్రమ వ్యాపారులు నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తూ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఒక అంచనా ప్రకారం ప్రభుత్వం చెప్పిన సమాచారం ప్రకారం ఇంతవరకు ఈ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ నుంచి 40,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉండడం జరిగింది అధ్యక్ష. అంటే అనేక మంది వ్యాపారులు నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తూ దాని ద్వారా బిల్ ట్రేడింగ్ చేస్తూ 100 కోట్ల రూపాయలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా పెద్ద కొంతమంది స్మగ్లర్లు అమాయకులైన సాధారణ వ్యక్తులతో, కూలీలతోనూ, రిక్షా పుల్లర్స్ తోనూ వీళ్ళందరితో రిజిస్ట్రేషన్లు చేయించేసి వేల కోట్ల రూపాయల్లో వాళ్ళ ద్వారా బిల్ ట్రేడింగ్ కానీ ఇన్వాయిస్లు తీసుకొని మోసం చేయడం జరుగుతుంది అధ్యక్ష. చిత్తూరులోనే రిజ్వాన్ అనే ఒక స్క్రాప్ వ్యాపారి దాదాపు 2,000 కోట్ల రూపాయలను బిల్ ట్రేడింగ్ ద్వారా ప్రభుత్వాన్ని మోసం చేశాడనే విషయాన్ని అధికారులు గుర్తించినప్పటికీ కూడా ఆయన మీద ఇంతవరకు కూడా చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి అతను వేల కోట్ల రూపాయలు వాణిజ్య పన్ను శాఖలకు ఎగరగొట్టడం జరిగింది. ముఖ్యంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తా అధ్యక్ష. అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఒక చిన్న కూలీల అధ్యక్ష మెస్సర్స్ లక్ష్మీ ట్రేడర్స్ ప్రొపరేటర్ కె లీలావతి, శ్రీ గణేష్ ట్రేడర్స్ అండ్ సంజీవ ట్రేడర్స్ సంజీవ్ నాయుడు అధ్యక్ష. వీళ్ళిద్దరు భార్య భర్తలు అధ్యక్ష. వీళ్ళిద్దరూ ఒక తోటలో జనసరి కూలీల అధ్యక్ష. వీళ్లతో ఈ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు చేసి 30 కోట్ల రూపాయలను వాణిజ్య పన్నుల శాఖ ఎగరగొట్టారంటే ఎంత దుర్మార్గకరంగా ఈ వ్యవహారము, ఎంత గూడుంటానే జరుగుతుంది అధ్యక్ష. వీళ్ళిద్దరి వెనక ప్రొద్దుటూరు సంబంధించిన రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి 100 కోట్ల రూపాయలు వాణిజ్య పన్నులకు సంబంధించిన మొత్తం బకాయిలు చెల్లించుకోకుండా మొత్తం అతని ఆస్తులు కూడా ట్రాన్స్ఫర్ చేసి ఈ ఇద్దరి వెనక ఉన్న అతను వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఒకటే, మనము ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసేదానికి ఆర్థిక సంస్థల దగ్గరికి అప్పులు పోతున్నాం అధ్యక్ష. బలవంతంగా దీంట్లో చాలా మంది రాజకీయాలకు అతీతంగానే ఈ స్మగ్లర్స్ పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష. దాదాపు 40,000 కోట్ల రూపాయలు మనం రాబట్టగలిగితే కనీసం దాంట్లో వన్ టైం సెటిల్మెంట్ లేకపోతే ఇంకో రకంగా 20,000 కోట్ల రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దీనికి వాణిజ్య పన్నుల శాఖలో అంత స్ట్రెంత్ అధికార యంత్రాంగం తక్కువ ఉంటుంది కాబట్టి మీ రాష్ట్రంలో ఖాళీగా అనేక శాఖల అధికారులు అటు పోలీసు, రెవెన్యూ యంత్రాంగంలోని అధికారులు వాళ్ళందరినీ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వారందరిపైన కూడా రాబట్టగలిగితే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఈ బిల్ ట్రేడింగ్ చేస్తున్న ఈ అక్రమ వ్యాపారాలపైన, ముఖ్యంగా స్క్రాప్ వ్యాపారాలపైన ఉక్కుపాదం మోపాలని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. చైర్మన్ సార్, మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ బోగస్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఏపీజీఎస్టీ మెంబర్స్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పన్నుల ఎగవేత జరుగుతా ఉంది అధ్యక్ష. ఇప్పుడు వరకు మంత్రి గారిని మీ ద్వారా అడిగేది ఏంటంటే, ఎంతమందిని ఐడెంటిఫై చేస్తారు ఈ రకంగా, లేకపోతే ఈ రకమైనటువంటి బోగస్ రిజిస్ట్రేషన్స్ ఎవరైతే చేస్తున్నారని నిరూపణ అయితే ఆ వ్యక్తుల మీద ఏదైనా క్రిమినల్ కేసు ఇంతవరకు పెట్టడం జరిగిందా? పెట్టడం జరిగితే వారికి సంబంధించినటువంటి ఎన్ని వేల కోట్ల రూపాయలైతే ఎగవేత వేస్తా ఉన్నారో ఈ రూపంలో వాళ్ళ యొక్క ఆస్తులు ఏదైనా సీజ్ చేయడం ఏదైనా జరిగిందా అని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నానని చెప్పి. అధ్యక్ష, గౌరవ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి అధ్యక్ష. ఇప్పుడు మోడర్న్ డే క్రైమ్ లో సైబర్ క్రైమ్ ఎట్లా అయితే ఇంపార్టెంట్ గా కొత్త పుంతలు తొక్కుతూ చేస్తా ఉన్నారో, ఈ జీఎస్టీ నిబంధనల్లో ఉన్నటువంటి చిన్న అవకాశాలని సద్వినియోగం చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే సరళీకృతం చేయాలి అని పెట్టినటువంటి నిబంధనలు ఉపయోగించి వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకుని ఈ ఇన్వాయిస్లు బోగస్ గా రైజ్ చేయడం, వ్యాపారాన్ని ప్రభుత్వానికి అందకుండా చేయడం కోసం
ఈ రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రానికి ఇన్వాయిస్ చేయడం, ఆ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి చేయడం, తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలోకి ఇన్వాయిస్ చేయడం, ఇదంతా ఒక సైక్లికల్ చర్య అవుతోంది. మన రాష్ట్ర పరిధి ఎప్పుడైతే దాటి వెళ్తా ఉందో మన ఇన్వెస్టిగేషన్ కి మనకి అంతరాయం కలుగుతా ఉంది. ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతోని సమన్వయం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో కూడా ఇది ఒక సమన్వయం చేసుకుని చేయాల్సినటువంటి ప్రక్రియ. ఖచ్చితంగా ఎవరైతే ఈ బోగస్ ఇన్వాయిస్లు చేస్తా ఉన్నారో వాటి మీద టెక్నాలజీని ఉపయోగించి నిరంతర నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని గుర్తించి ఏరివేయడం జరుగుతోంది. ఎక్కడైనా వాళ్ళు ఉపయోగించారని తెలిస్తే రికవరీని కూడా వాళ్ళ మీద పెట్టడం జరుగుతూ ఉంది. సభ్యుల దగ్గర సమాచారం ఏదైనా ఉంటే దాన్ని కూడా షేర్ చేయొచ్చు. ఖచ్చితంగా ఐరన్ స్క్రాప్ కానీ ఏ విధమైనటువంటి బోగస్ ఇన్వాయిసింగ్ జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకి గండిపడేటువంటి ఏ చర్యల్ని కూడా సహించేటువంటిది లేదు. ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటామనేటువంటిది సభకు హామీ ఇస్తున్నాం. అట్లనే సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ గారు అడిగింది వారికి సమాధానం ప్రింటెడ్ ఆన్సర్ లో ఉంది. దయచేసి డీటెయిల్స్ చూడమని చెప్తున్నాను అధ్యక్ష. ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాల్స్తే కూడా వాళ్ళందరికీ షేర్ చేయడానికి రెడీగా ఉన్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1445 హోమ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. 2024 ఖరీఫ్ కాలంలో 54 మండలాలను, 2024-25 రబీ కాలంలో 51 మండలాలను, 2025 ఖరీఫ్ కాలంలో 37 మండలాలను, 2026 రబీ కాలంలో 5 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటించడమైనది. బి ప్రశ్నకి సమాధానం అధ్యక్ష. 25-26 రబీ కరువు సహాయ నిమిత్తం 6,16,00,000 రూపాయలు మొత్తం నిధులు విడుదల చేయడమైనది. ప్రస్తుతం పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది మరియు త్వరలో ప్రభావితమైన రైతులకు సదరు మొత్తం పంపిణీ చేయడమవుతుంది అధ్యక్ష. మూడో ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. చైర్మన్ సాబ్, అవునండి. మొదటి ప్రశ్న సమాధానం అవునండి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో 21 పంపు స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నట్లు గుర్తించడమైంది. రెండో ప్రశ్న ఆమోదించిన మరియు నిర్మాణంలో ఉన్న పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుల వివరాలు అనుబంధం 1లో ఉంచబడినవి. మూడో ప్రశ్న సమాధానం పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు సోలార్ మరియు విండ్ శక్తిని ఉపయోగించి పీక్ డిమాండ్ ని విద్యుత్తుని సరఫరా చేయడం ద్వారా పునరుత్పాదక శక్తి అనుబంధాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయి. తద్వారా స్వచ్ఛమైన మరియు బలోపేతమైన విద్యుత్ వ్యవస్థగా మార్చడానికి ఇది తోడ్పడతాయి. అధ్యక్ష, రాష్ట్రంలో కొత్తగా పంప్ స్టోరేజ్ ప్లాంట్ కు సంబంధించి ఇందాక 21 ప్లాంట్లు ఉన్నట్లు మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. మరి 21 ప్లాంట్లకు సంబంధించి ప్రతిపాదన ఏదైతే ఉందో దాని యొక్క సదరు ప్రాజెక్టు నుండి లభించినటువంటి ప్రయోజనాల గురించి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. స్పీకర్ సార్, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు ఈ ప్రాజెక్టుల యొక్క ప్రయోజనాలు గురించి అడగటం జరిగింది సార్. పిఎస్పీలు సోలార్ పవర్ ద్వారా పగటిపూట వాటర్ ని రిజర్వాయర్లు పంప్ చేసుకుని పీక్ అవర్స్ లో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి సార్. ఇవి పిఎస్పీ ద్వారా గ్రిడ్ ని బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఫాసిల్ ఫ్యూయల్స్ లైక్ కోల్ గానీ, ఆయిల్ గానీ, గ్యాస్ గానీ యూసేజ్ ని తగ్గించడానికి మరియు క్లైమేట్ చేంజ్ ఛాలెంజెస్ ని కంట్రోల్ చేయడం కోసం ఇవి బాగా ఉపయోగపడతాయి సార్. భారత ప్రభుత్వం 2030 నాటికి ప్రధానమంత్రి గారి అధ్యక్షతన ఎట్టి పరిస్థితుల్లో 500 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీని ఈ దేశంలో తీసుకురావాలని కోరుకుంటే మన ముఖ్యమంత్రి గారు ఐస్ పాలసీ తీసుకొచ్చి తద్వారా 160 గిగావాట్ల లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో దాదాపు 48.01 గిగావాట్ల కెపాసిటీ ఉన్న పిఎస్పీ సైట్లు గుర్తించి వాటి పురోగతి వివిధ స్థాయిలో ఉంది సార్. పిఎస్పీల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐస్ పాలసీ 2024 ద్వారా ల్యాండ్ ఫెసిలిటేషన్, గ్రిడ్ కనెక్టివిటీ, వేవర్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ మరియు ఎగ్జామ్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ వంటి ప్రోత్సాహాలు ఈ ప్రభుత్వం కలిగిస్తుంది సార్. అవే కాకుండా దేశంలో ఫస్ట్
రివర్స్ పంపుడు ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ లో ఉంటే దాన్ని అనుసరించి ముఖ్యమంత్రి గారు పిన్నాపురంలో దేశంలోనే ఫస్ట్ పిఎస్పీ ఆంధ్రప్రదేశ్ లో ఉండటం గర్వకారణం సార్. అది సిబిఎన్ గారు రూపకర్తగా చెప్పుకోవటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. వల్ల చాలా పెద్ద ఉపయోగం ఉంటుంది. రాబోయే రోజుల్లో క్లైమేట్ చేంజెస్ ని ఛాలెంజెస్ ని మీట్ కావడం కోసం అదేవిధంగా మనం ఎట్టి పరిస్థితుల్లో 160 గీగావాట్లు 48 గీగావాట్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తొందరలోని వివిధ దశలోని అన్ని కూడా సర్వే పూర్తి చేసి అన్నిటి కూడా పూర్తి చేసిందని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నారు. ఎల్ఓపి గారు చెప్పండి. ఎల్ఓపి గారు. అధ్యక్ష, ఈ నిన్నటి నుంచి ఒకే అంశం మీద డిఎస్సి మీద జరిగిన అవకతవకల మీద చర్చించాలి, సభలో చర్చించాలి, దాన్ని ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రధాన పత్రికల్లో శాసనసభలో మాట్లాడారు అది మరి ఇక్కడ మాట్లాడడానికి ఎందుకు వేస్తారో మాకు అర్థమవట్లేదు. వాస్తవ విషయాలు అక్కడ చెప్పిన ఇక్కడ చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు కదా. దీని తర్వాత చేస్తామని చెప్పి విద్యామంత్రి గారు ఉన్నారు కదా, ముఖ్యమంత్రి గారు చెప్పానండి. అక్కడ చెప్పిన ప్రకటనలు ఎక్కడైనా సరే బయటైనా ఇంటైనా ఎక్కడైనా మాట్లాడతామని చెప్పారు కదా, చెప్పండి ఆ మాట ఎక్కడ. నేను అడుగుతున్నాను కదా, మా ప్రజలకు సమాధానం చెప్పండి. అందుకు మెగా డిఎస్సీ మీద డిస్కషన్ కి మీ సమయం కేటాయించాలి. ఈ ప్రశ్నోత్తరాలు వాయిదా వేసినా సరే మాకు ఇప్పుడు మా దాని చర్చించాలి. అది మా తాలూకా విన్నపం. దాని మీద తిరస్కరించడం జరిగింది. మీరు వేరే ఫార్మెట్ లో రండి, లేదంటే మళ్ళీ ఒకసారి బీఎస్సీ పిలుస్తాను, బీఎస్సీలో మీరు డిసైడ్ చేసుకోండి. అంతే తప్ప మళ్ళీ మీరు ఒక్కసారి దాన్ని అలౌ చేయడం జరగదు. మీరు వేరే ఫార్మెట్ లో రండి, లేకుంటే కనుక బీఎస్సీలో డిసైడ్ చేసుకోండి. ప్లీజ్. సార్ స్పీకర్ చైర్మన్ సార్ మీరు అనుమతిస్తే సార్, ప్రతిపక్ష నాయకుడు లేస్తే కాస్త గౌరవ సభ్యుల్ని కొంచెం చైర్మన్ గారి మీద పడకండి, కాస్త హుందాగా పక్కకు జరగండి. వారు చాలా స్నేహశీలి, మనందరితో చైర్మన్ గారు బాగుంటారు. అట్లని మనం ఆ చైర్ లో కూర్చున్నప్పుడు వారి మీద పడేటువంటి అడ్వాంటేజ్ తీసుకోకూడదు అనేటువంటిది ఇది మన సంస్కృతి, మనం నేర్చుకున్నటువంటి సంస్కృతి. మనం ఇప్పుడు చైర్ ని ఏ రకంగా మీరు అవమానిస్తున్నారు పబ్లిక్ గా అనేది అర్థమవుతా ఉంది. మనం నేర్చుకున్న సంస్కృతి ఇది అధ్యక్ష. నంబర్ 1, వారు రిప్లై అవుతుంటే కూర్చుంటామండి. వినండి. డిఎస్సి మీద చర్చించడానికి అధ్యక్ష వాళ్ళ ఉద్దేశం చాలా స్పష్టంగా అర్థమైంది. మాట్లాడేకేం లేదు, అల్లరి చేసుకుని వెళ్ళిపోవాలని. అరే ఆయన ఏదో లేవనెత్తాడు, మేం క్లియర్ గా చెప్పదలుచుకున్నాం. డిఎస్సి మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటిది నిన్న బిఎస్సిలో స్పష్టంగా మీ ఎదురుగా ఆయనకు చెప్పాం. వాళ్ళ మెంబర్స్ కూడా చెప్తున్నాను అధ్యక్ష, వాళ్ళు వినుండరు. దయచేసి వాళ్ళ మెంబర్స్ ఇంటే అర్థమవుతుంది అధ్యక్ష. తమరు ఉండాల్సిన దగ్గర ఫర్మ్ గా ఉండాలి అధ్యక్ష. కొంచెం తమరు ఫర్మ్ గా లేకపోతే సభ జరపడం కూడా కష్టమవుతుంది అధ్యక్ష. వినండి సార్, గౌరవ ఎల్ఓపి గారు అడిగిన దానికి ప్రభుత్వం నుంచి మా స్పందన ఇచ్చినప్పుడు వినే ఓపిక ఉండాలి. వాళ్ళ అజెండా ఏమైనా ఉండొచ్చు, అజెండా అల్లరి చేసి బయటికి వెళ్ళిపోవడం అనే అజెండా అయి ఉండొచ్చు, చర్చ పెట్టాలనేటువంటి అజెండా అయి ఉండొచ్చు. గవర్నమెంట్ వారి సైడ్ నుంచి నిన్న తమరి సమక్షంలో చాలా డీటెయిల్డ్ గా మా వాయిస్ ని వినిపించాం. డిఎస్సి మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నువ్వు వచ్చి కూర్చొని చెప్తారా మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ చెప్పేటప్పుడు ప్రభుత్వ ఆలోచనని వినకుండా మీరు డిక్టేట్ చేయాలనుకుంటే జరగదు. ఇంపాసిబుల్. ప్రజలు ఎవరు ప్రభుత్వాన్ని నడపాలి అనేటువంటి నిర్ణయాన్ని ప్రజలు డిసైడ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఏ సబ్జెక్టులు తీసుకురావాలనేది ప్రభుత్వం ఛాయిస్. దయచేసి మీరు అనుకున్నట్టు సభ జరగదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీఆర్ హియర్ టు డిస్కస్ అబౌట్ ది డిఎస్సి. ప్రజలకు ఒకవైపు
ఎల్నినోతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే తాగునీరు, సాగునీరు, వ్యవసాయం ఏ రకంగా ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకోబోతున్నామనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి సమాధానం చెప్పాల్సిన మీరు నిర్లక్ష్యంగా ప్రజల పట్ల ఏమాత్రం కూడా అంకితభావం లేకుండా వాళ్ళ సమస్యల గురించి చర్చించకుండా కేవలం రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచనతో మీరు ఈ అల్లరి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, కృష్ణా డెల్టాలో రైతుల పరిస్థితి ఏంటి, గోదావరి డెల్టా ఏంటి, రాయలసీమ ఏంటి, ఉత్తరాంధ్ర ఏంటి, ఈ రైతుల సమస్యల గురించి ఒక్క నిమిషం మీరు మాట్లాడారా? తాగునీటి సమస్యల్ని ఏ రకంగా పరిష్కారం చేయాలనేటువంటి సలహా సూచనలు ఇచ్చారా? ఇన్ని ఇబ్బందులు రాష్ట్ర ప్రజానీకం, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఎల్లినోతో సఫర్ అవుతా ఉంటే మీకు మాత్రం మీ నిన్నో జబ్బులు పట్టాయి. నిన్నో జబ్బు వచ్చింది మీకు. మీ అజెండా మీకు తప్ప ప్రజల అజెండా మీకు అవసరం లేదు అధ్యక్ష. దిస్ గవర్నమెంట్ ఇస్ కన్సర్న్ అధ్యక్ష. ప్రజల అజెండానే మా అజెండా. ప్రజలకు అవసరమైనటువంటి ఎల్లినో మీద చర్చ పెట్టండి, ఆ తర్వాత మీరు డిఎస్సీని టేకప్ చేయండి అనేటువంటిది మీకు చెప్పాం. దానికి వీఆర్ స్టిల్ స్టికింగ్ ఆన్ అధ్యక్ష. ఎల్ఓపి గారు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద ఎంత అభిమానాన్ని చూపెడుతున్నారో మేము చూసాం. మరి ఈ అభిమానం అసెంబ్లీలో ఏమైంది అధ్యక్ష? ముందు డిఎస్సీ చర్చించిన తర్వాత ఏదైనా చర్చించారు కదా, మరి అక్కడ ఏమైంది అంటే అక్కడ లేదా ఇక్కడ వచ్చిందా? మేము మొదటగా ఎజెండాలో పెట్టింది మేము, వ్యవసాయం మీద చర్చించాలని అడిగింది మేము. డిఎస్సీ మీద చర్చించిన వెంటనే వ్యవసాయం మీద చర్చించండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వర్షపాతం లేక, ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు, అల్లాడుతున్నారు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పింది మేము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాలని చెప్పాం. మరి అసెంబ్లీలో మరి ఎందుకు పెట్టారు అధ్యక్ష? ముందు డిఎస్సీ పెట్టండి. అక్కడ లేదా? అక్కడ ప్రజలు కాదా? అక్కడ చర్చించిన ప్రజలు కాదా? అక్కడ వచ్చి వెళ్ళిన రెండో పెడతారు, ఇక్కడ వచ్చి మాత్రం ఇక్కడ పెడతారు. అంటే ప్రజల మీద ఎంత శ్రద్ధ ఉందో. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత బీఎస్సీ పిలుస్తాము, బీఎస్సీలో డిసైడ్ చేసి పిలిచారు. ఓపెన్ చేయండి అధ్యక్ష. అధ్యక్ష ఓపెన్ చేయండి. ఇప్పుడు 4 రోజులు పెట్టిన అసెంబ్లీని ఇంకో 2 రోజులు పొడిగించండి, బీఎస్సీలో మాట్లాడుకుందాం. మాట్లాడదాం. వాళ్ళకి అభిమానం ఉందో, ఎంత ప్రజల మీద మాకుందో అసెంబ్లీ కౌన్సిల్ తెలుసుకుందాం. ఇంకో 2 రోజులు పొడిగించండి. అది బీఎస్సీలో జరిగే కార్యక్రమం అండి. 4 రోజులు ఎందుకు పెట్టాలి? అది ఇక్కడ కాదు కదా మనం డిసైడ్ చేసింది, బీఎస్సీలో మాట్లాడు. సరే నేను ఏమిచ్చామో అధ్యక్ష, జీవితంలో ఏ ఉద్యోగులు ఇచ్చామో, జీవితంలో ఒక్కసారి డిఎస్సీ ఆయన కూడా మంత్రిగా ఉన్నాడు, వీళ్ళు డిఎస్సీ గురించి మాట్లాడతారు, మేము వినాలి. వాళ్ళందరూ గౌరవ సభ్యులు పైనకెళ్లి డిఎస్సీ గురించి మాకు చెప్తారు, మేము వినాలి. అరే తెలుగుదేశం అంటేనే డిఎస్సీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 14 సార్లు డిఎస్సీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరేమిచ్చారు? ఒక్కటి కూడా ఇవ్వలేదు. మనుషులకు కాస్త ఆలోచన ఉండాలి అంతే. అరవండి.